అన్నయ్య, బావ కట్నం డబ్బుల కోసం 4 రోజులకోసారి ఇంటికి పంపుతాండు కదా. ఇట్లా మాటి మాటికి వచ్చుడు, నిన్ను ఇబ్బంది పెట్టుడు నాకు కూడా నచ్చట్లేదు అన్నయ్య. ఓ పని చేద్దామా? వదిన వాళ్ళు ఎట్లాగో కట్నం డబ్బులు ఇవ్వలేదు కదా, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని ఒక్కసారి అడిగి చూస్తావా? ఒకవేళ వాళ్ళ ఆ కట్నం డబ్బులు ఇచ్చిందనుకో, మనకి సమస్య తీరిపోద్ది కదా అన్నయ్య. ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా డబ్బులు ఉంచుకొని అల్లులకి ఇచ్చే కట్నం ఆపర్రా. ఇంత పని చేసినా నాకే ఇంత కష్టం అవుతుంది. వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో. ఒకవేళ లేకుంటే అరే అల్లుడు అడిగిండని బాధపడతారు. వాళ్ళు బాధపడరు అనుకో, వదిన బాధపడుతుంది. అయినా నేను వదినని ఇష్టపడి చేసుకున్నా కానీ కట్నం కోసం చేసుకోలే కదరా. ఏంటి బావా, నువ్వు వదినని అస్సలు అర్థం చేసుకుంటలేవు. వదిన కత్తగారింటి కాడ ఎంత ఇబ్బంది అవుతుందో. ఇటు చూస్తే మా వాళ్ళు డబ్బులు ఇచ్చేటి ఇస్తనే లేరు. నా నగలు ఉన్నాయి కదా బావా, అవి కుదబెట్టి డబ్బులు తీసుకొస్తే మీకు కూడా సమస్య సాల్వ్ అయినట్టుంటుంది కదా. మీ నగలు ఇచ్చడద్దు, మీ అమ్మ వాళ్ళని డబ్బులు అడగడద్దు. ఎందుకంటే ఎలాగో ఈ నెల నాకు డబ్బులు వచ్చేది ఉన్నది. వచ్చినాక చెల్లెకి ఇచ్చేద్దాం. అవునా, ఎంత మంచి మాట చెప్పినావో. ఎంత అదృష్టవంతురాలు ఈ వదిన, మా అన్నయ్య బంగారం.